హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మీరు పర్సనల్గా మీ ఓన్ ట్రేడింగ్ చేసే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. దాంట్లో చాలా ముఖ్యమైనది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడింగ్. ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ పెరుగుతున్నా లేకపోతే పడుతున్నా మనం ఆ స్టాక్ని అనాలిసిస్ ఎందుకు చేస్తాము అని అంటే, ఒక పర్టికులర్ స్టాక్ని ఎక్కడ కొనాలి అండ్ ఆ స్టాక్ని టార్గెట్ ఎలా పెట్టుకోవాలి అండ్ అలాగే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈ 3 విషయాలు తెలిస్తేనే మనం ట్రేడింగ్ చేయాలి. అందుకోసమనే ఈ వీడియోలో నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని యూజ్ చేస్తూ ఎక్కడ కొనాలి, టార్గెట్ ఎలా పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి అనేది నేర్పించబోతున్నాను. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ వీడియోలోని కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేసినప్పుడే అది ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను అందరి కమెంట్స్కి కూడా రిప్లై ఇస్తాను. సో ఈ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని ఒక బిగినర్ ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బిల్డింగ్లో ఉన్నారు, 2 ఫ్లోర్స్ ఉన్నాయి దానికి. అయితే మీరు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు. సో ఇలా గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి కనుక మీరు చూస్తే పైకి చూసినప్పుడు మీకు పైన ఒక స్లాబ్ అనేది కనపడుతుంది. సో ఆ స్లాబ్ యాక్చువల్గా మీకు ఒక రెసిస్టెన్స్, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్లకుండా, పై ఫ్లోర్కి వెళ్లకుండా అది మీకు ఒక అడ్డులాగా ఉంటుంది కదా, దాన్నే మనం రెసిస్టెన్స్ అంటాం. అయితే మీరు కష్టపడి స్టెప్స్ ఎక్కువ లేకపోతే లిఫ్ట్లోనో ఏదో ఒక విధంగా పై ఫ్లోర్కి వెళ్ళారు. సో వన్స్ మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ప్రీవియస్గా ఉన్న స్లాబ్ని అబ్జర్వ్ చేస్తే అది మీకు ఇప్పుడు కిందకి చూడాల్సి ఉంటుంది. అలా కిందకి మీరు చూస్తున్నప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్లో అదొక సపోర్ట్ లాగా ఫీల్ అవుతారు. సో ఒకప్పుడు మీరు కింద నుంచి చూస్తున్నప్పుడు ఏదైతే స్లాబ్ అనుకున్నారో పైనుంచి చూస్తున్నప్పుడు అదే మీకు ఫ్లోర్ అవుతుంది. అంటే కింద నుంచి చూస్తున్నప్పుడు రెసిస్టెన్స్ అయితే పైనుంచి చూస్తున్నప్పుడు సపోర్ట్ అవుతుంది. సో మనం స్టాక్ చార్ట్స్ని చూసేటప్పుడు ఇలా సింపుల్గా మనం బిల్డింగ్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామా లేకపోతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామా అన్నదాన్ని బట్టి అర్థం చేసుకుంటూ ఉంటే చాలా సింపుల్గా అందరికీ కూడా స్టాక్ మార్కెట్ ఈజీగా అర్థమైపోతుంది. సో జనరల్గా మనం స్టాక్ చార్ట్స్ చూస్తున్నప్పుడు ఇలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మీరు అజ్యూమ్ చేసుకోండి, ఇక్కడ స్లాబ్ ఏది అండ్ అలాగే ఫ్లోర్ ఏది. ఒకవేళ మనం ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము అని అనుకుంటే పైకి చూస్తున్నప్పుడు ఏ లెవెల్స్ అనేవి మనకి రెసిస్టెన్స్ లాగా కనపడుతున్నాయి, ఆ లెవెల్స్ అన్నిటినీ కనుక మనం జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసుకుంటే అది మనకి ఒక రెసిస్టెన్స్ లైన్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఇందాకటి ఎగ్జాంపుల్ ప్రకారం ఒక స్లాబ్ లాగా మనకు కనపడుతుంది. కానీ ఏదైనా ఒక రోజున ఆ స్లాబ్ని కనుక దాటి మనం పైకి వెళ్ళాము అని అంటే అదే స్లాబ్ మళ్ళీ నెక్స్ట్ టైం మనకి ఒక సపోర్ట్ లాగా కనపడుతుంది. అయితే ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్ ఏదైతే డ్రా చేశామో దాన్ని ఎగ్జాక్ట్గా లైన్ లాగా కాకుండా కొంచెం అటు ఇటుగా ఒక జోన్ లాగా అనుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే మరి ఇంత ఈజీ కాన్సెప్ట్ సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ అర్థం చేసుకోవడం అని అనుకున్నప్పుడు చాలామంది ఈ కాన్సెప్ట్ని నేర్చుకున్నా కూడా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, వాళ్ళు జనరల్గా ఏదైనా ఒక స్టాక్ చార్ట్ని చూశారు. వన్స్ ఈ స్టాక్ చార్ట్ చూడగానే వాళ్ళకి ఒక 2 సార్లు ఒక పర్టికులర్ హైస్ కనిపించి వాటికి సంబంధించి ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకున్నారు. సో ఈ రెసిస్టెన్స్ దాటేసింది కాబట్టి ఇప్పుడు అది మనకి సపోర్ట్ అవుతుంది అని చెప్పి బై చేస్తూ ఉంటారు. కానీ బై చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే స్టాక్ ఇలా బిహేవ్ చేసి చాలా షార్ప్గా పడిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసిన చార్ట్ ఎంత ఫాస్ట్గా పెరిగిందో అంతే ఫాస్ట్గా పడిపోతుంది. ఇలాంటి స్పీడ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ని ట్రాప్ చేయడం కోసమే ఉంటాయి. అందుకనే మీరు తొందర పడకూడదు. వెంటనే రెసిస్టెన్స్లు ఫామ్ అయిపోయి దాన్ని బ్రేక్ అవుతూ పైకి వెళ్తుంది స్టాక్ అని అంటే అలాంటప్పుడు మనం తొందరపడి బై చేస్తూ ఉంటాం. సో ఇలా తొందరగా పెరుగుతున్న స్టాక్ చార్ట్స్ కాకుండా ఒకవేళ మనం లాంగ్ టైం ఫ్రేమ్లో ఒక పర్టికులర్ చార్ట్ని అబ్జర్వ్ చేసాం. ఇక్కడ మీరు ఒక 1 ఇయర్ చార్ట్ చూస్తున్నారు. 1 ఇయర్ చార్ట్ మీరు చూసినప్పుడు చాలాసార్లు మనకి కొన్ని హైస్ని దాటడానికి ట్రై చేసింది. ఆ హైస్కి సంబంధించిన రెసిస్టెన్స్ లైన్ ఇప్పుడు మనం డ్రా చేసాం. ఈ రెసిస్టెన్స్ లైన్ దాటడానికి 1 ఇయర్ టైం పట్టింది. సో 1 ఇయర్ కానీ అట్లీస్ట్ 6 మంత్స్ టైం అయితే పట్టింది అని అనుకుందాం. అలా 1 ఇయర్ లేదా 6 మంత్స్ టైం పట్టిన తర్వాత రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అవుతుంది అంటే అలాంటప్పుడు మనం బై చేయొచ్చు. ఒకవేళ మనం బై చేసిన తర్వాత టెంపరీగా పడినా కూడా మళ్ళీ పెరిగి చాలా మంచి లెవెల్స్ రీచ్ అవుతుంది. స్టాక్ని మనం బై చేసాం సరే, కానీ రేపటి రోజున ఆ స్టాక్కి టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే దీనికి సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే, ఎలా అయితే మనం ఇక్కడ రెసిస్టెన్సెస్ని డ్రా చేసామో కింద లోస్ని జాయిన్ చేస్తూ కూడా ఒక సపోర్ట్ లైన్ని డ్రా చేయొచ్చు. సో ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్కి స్టార్టింగ్లో మనకి ఎప్పుడైతే ఫామ్ అవడం స్టార్ట్ అయిందో అక్కడ ఉన్న మన డిస్టెన్స్ అనేది చూడాలి. ఈ రెండింటి మధ్యలో ఎంతైతే డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్ మనకి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది అని అనుకోవచ్చు. ఈ డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అక్కడ మనం మన టార్గెట్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్రీవియస్గా మన రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు సపోర్ట్ అవుతుంది కదా,
రేపటి రోజున ఒకవేళ స్టాక్ ప్రైస్ అక్కడి నుంచి పడిపోతూ ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యి కిందకొచ్చింది అని అంటే అలాంటప్పుడు మనం ఆ లెవెల్లో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అని చెప్పి లాస్ బుక్ చేసుకొని బయటికి రావచ్చు. కాకపోతే దాదాపు 6 నెలల తర్వాత లేదా సంవత్సరం తర్వాత ఆ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయి పైకి వెళ్తుంది కాబట్టి మోస్ట్ ప్రాబబుల్లీ మనకి టార్గెట్ హిట్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాక్టికల్గా మనకి చార్ట్స్లో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూద్దాం. అండ్ అలాగే చార్ట్స్లో మనం చూస్తున్నప్పుడు ఇంకొన్ని ఎడిషనల్ పాయింట్స్ కూడా నేర్చుకుందాం. సో మీరు స్క్రీన్ మీద కంప్యూకామ్ సాఫ్ట్వేర్ అనే ఒక కంపెనీ యొక్క స్టాక్ చార్ట్ చూస్తున్నారు. ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా మనకి చార్ట్ కనపడుతూ ఉంది. 1 ఇయర్ డేటా మనకు కనపడుతూ ఉంది. కొన్ని నెలల క్రితం వరకు చార్ట్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా ఫస్ట్ మనకి ఒక హై ఫామ్ అయింది. సో ఈ హై దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని పడిపోయింది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పడుతూ మళ్ళీ ఆల్మోస్ట్ ఆ హై లెవెల్ దాకా వచ్చింది. తర్వాత రెసిస్టెన్స్ తీసుకొని పడిపోయింది. తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ అదే హై దాకా వెళ్ళింది. సో ఒకవేళ నేను ఈ హైస్ని జాయిన్ చేసుకుంటూ గనక ఒక రెసిస్టెన్స్ లైన్ ఇలా డ్రా చేసుకున్నాను అని అనుకుందాం. సో వన్స్ నేను ఇలా ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత ఒక మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి ఈ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవ్వాలి. అండ్ అలాగే వాల్యూమ్ చాలా బాగా పెరగాలి. అలాంటప్పుడే మనం ఆ పర్టికులర్ స్టాక్ని బై చేసుకోవచ్చు. సో అలా మనం ఆలోచిస్తూ గనక బై చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఈ పర్టికులర్ లెవెల్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇలాంటి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి పైన క్లోజ్ అయింది. అయితే ఈ క్లోజ్ అవుతున్న సిచ్యువేషన్లో మనకి ఏం జరిగింది అని అంటే రీసెంట్ హై ఏదైతే ఉందో ఆ రీసెంట్ హైని బ్రేక్ అవ్వలేదు. కాబట్టి ఇది మనకి కరెక్ట్ సిగ్నల్ అనేది కాదు. మనకి పాస్ట్లో ఉన్న హైస్ని బ్రేక్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం రీసెంట్ హైని కూడా బ్రేక్ అవ్వాలి. ఈ రీసెంట్ హైని బ్రేక్ అవ్వకపోవడం వల్ల ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది మనకి వ్యాలిడ్ క్యాండిల్ కాదు. సో తర్వాత ఇక్కడ మనకు ఒక ఫేక్ సిగ్నల్ ఫామ్ అయింది కాబట్టి ప్రెజెంట్ రెసిస్టెన్స్ జోన్ మారిపోతుందన్నమాట. అంతకుముందు కింద ఉన్న రెసిస్టెన్స్ లైన్ ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో రేపటి రోజున ఎప్పుడైతే ఈ హైని దాటి పైకి వెళ్తుందో అప్పుడే మనం బై చేయగలం. అండ్ అలాగే పైకి వెళ్తే సరిపోదు, పైకి వెళ్ళిన తర్వాత దానిపైన క్లోజ్ అవ్వాలి. కానీ ఎప్పుడు క్లోజ్ అయింది? మనకి ఈ పర్టికులర్ డే రోజున క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు ఇది ఈ జోన్ని రెసిస్టెన్స్గా ఫీల్ అవుతూ ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ అయ్యేటప్పుడు ఒకేసారి చాలా స్ట్రాంగ్గా పెరిగిపోయింది. కాబట్టి మనం ఒకవేళ బై చేయాలి అని అనుకుంటే ఈ స్టాక్ని ఈ రోజున మనం బై చేసుకోవాలి. సో ఇక్కడ కనుక మనం బై చేస్తే మనం టార్గెట్ ఎక్కడ దాకా పెట్టుకోవచ్చు. సో ఈ ట్రెండ్ స్టార్టింగ్లో మనకి హై ఇక్కడ ఉంటే మనకి లో అనేది ఇక్కడ దాకా ఉంది. సో దీన్ని బట్టి నేను ఏమనుకుంటున్నాను అంటే ఇన్ని పాయింట్స్ ఇక్కడ నాకు బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత పెరుగుతుంది అని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ లెవెల్లో కనుక బై చేస్తే నెక్స్ట్ నాకు టార్గెట్ ఎక్కడ దాకా ఉంటుంది, మినిమం ఎక్కడ దాకా పెరుగుతుంది అని అంటే ఇక్కడ దాకా మినిమం పెరుగుతుంది. మనకి జస్ట్ మనం బై చేసిన తర్వాత 1-2 డేస్లోనే ఈ పర్టికులర్ స్టాక్ అనేది టార్గెట్ని హిట్ అయిపోతుంది. అయితే మీరు ఇక్కడ చూస్తే ఇంత చిన్న మూమెంట్ అయినా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెరిగేదేనా అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ మీరు ప్రైస్ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తే ఇది దాదాపు 28 రూపీస్ నుంచి 32 రూపీస్ దాకా పెరుగుతుంది. అంటే దాదాపుగా 15% ఒక పర్టికులర్ స్టాక్ అనేది పెరగాలి. కేవలం 2 రోజుల్లోనే 15% పెరగడం అనేది చాలా మంచి టార్గెట్గా మనం అనుకోవచ్చు. అయితే రెసిస్టెన్స్ నుంచి ఆల్రెడీ ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఈ స్టాక్ని మనం బై చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి కింద వాల్యూమ్ చూస్తే చాలా పెద్ద వాల్యూమ్ అనేది రికార్డ్ చేసింది. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యేటప్పుడు ఇంత హెవీ వాల్యూమ్ వచ్చిందో ఆబ్వియస్గా స్టాక్ నెక్స్ట్ 1-2 వీక్స్లోనే హెవీగా పెరిగిపోతుందన్నమాట. సో జనరల్గా బిగినర్స్కి కేవలం ఇది బ్రేక్ అయితే కొనాలి అన్న విషయం తెలిసే కానీ కింద వాల్యూమ్స్ని చూసుకుంటూ వాల్యూమ్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్ట్రాంగ్గా మనం ఆ స్టాక్ని కొనొచ్చు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకున్నారు అని అంటే మీరు చాలా మంచి ట్రేడర్గా మారిపోతారు. ఇదే సింపుల్ కాన్సెప్ట్తో ఇప్పుడు లైకా ల్యాబ్స్ అనే చార్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ చార్ట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు 6 మంత్స్ టైం ఫ్రేమ్ నుంచి మనం కన్సిడర్ చేసుకుంటే ఈ పర్టికులర్ లెవెల్ అనేది ఒక హైలో రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ మనకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. మళ్ళీ థర్డ్ టైం ఆల్మోస్ట్ అదే జోన్కి వెళ్ళిన తర్వాత రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. తర్వాత మళ్ళీ ఇలా పడి ఎప్పుడైతే ఈసారి పైకి వస్తుందో అక్కడ ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. అండ్ అలాగే కింద మనం వాల్యూమ్స్ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి ఎంత పెద్ద వాల్యూమ్స్ ఉన్నాయో. సో ఒకవేళ మనం ఇక్కడ ఈ రెసిస్టెన్స్ జోన్ని కనుక మార్క్ చేసుకుంటే ఈ జోన్ని మనకి ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది పైకి బ్రేక్అవుట్ అయింది అండ్ వాల్యూమ్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయింది. కాబట్టి మనం ఇక్కడ బై చేసుకుని మనం స్టాప్ లాస్ కనుక పెట్టుకోవాలి అని అనుకుంటే ఈ జోన్లో ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయింది. కాబట్టి ఈ రెసిస్టెన్స్ కిందకు వస్తే మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యేది. మనం ఇక్కడ బై చేసిన తర్వాత కేవలం 2-3 డేస్లోనే ఈ స్టాక్ దాదాపుగా 130 రూపీస్ నుంచి 140 దాకా పెరిగింది. అంటే 7-8% మనకి మూవ్మెంట్ ఇచ్చింది.
యాక్చువల్‌గా ఈ స్టాక్ చార్ట్ యొక్క టార్గెట్ ఎక్కడి దాకా ఉండొచ్చు? మనం స్టార్టింగ్‌లో ఫస్ట్ స్వింగ్‌ని మనం నోట్ చేసుకొని అన్ని పాయింట్స్ మళ్ళీ మనం టార్గెట్‌గా ఉంది కేవలం 2-3% బట్ టార్గెట్ మాత్రం 12% ఉంది అనంటే చాలా మంచి ట్రేడ్‌గా యాక్సెప్ట్ చేస్తూ మనం ఇలాంటి ట్రేడ్‌ని చేయొచ్చు. నెక్స్ట్ నేను నందన్ డెనిమ్ లిమిటెడ్ అనే స్టాక్ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ చార్ట్ ప్రకారం కూడా ఏప్రిల్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇది మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సారి మనకి ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ అయ్యే టైంకి మనకి వాల్యూమ్స్ ఇలా హెవీగా పెరుగుతున్నాయి అనంటే అది మనకు ఒక బయింగ్ సిగ్నల్ అవుతుంది. మనం టార్గెట్‌గా ఏమనుకుంటాము? ఇన్ని పాయింట్స్ మనకి పెరుగుతుంది అని అనుకుంటాం. ఈ టార్గెట్ పాయింట్స్‌ని గనుక మనం ఇలా తీసుకువెళ్తే ఆల్మోస్ట్ మనం టార్గెట్‌కి వచ్చేసాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ ₹26 నుంచి ₹33 దాకా టార్గెట్ ఉంది. అంటే 25% టార్గెట్ ఉంది. కేవలం 2 డేస్‌లోనే ఆల్రెడీ 20% పెరిగిపోయింది. అయితే మనం ఈ స్టాక్‌ని ఈ రేంజ్‌లో గనక బై చేయగలిగితే అలాంటప్పుడు మనకు కేవలం 2-3 రోజుల్లోనే 20-30% రిటర్న్స్ తీసుకోగలుగుతాం. నెక్స్ట్ నేను నహర్ స్పిన్నింగ్ మిల్స్ అనే స్టాక్ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ స్టాక్ చార్ట్ ఇప్పుడే మనకి బ్రేక్అవుట్‌కి రెడీగా కనపడుతుంది. సో ఇది కూడా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏప్రిల్ మంత్ నుంచి ఈ స్టాక్ ఈ జోన్‌లో మనకి హై రెసిస్టెన్స్ లాగా ఫామ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మరీ క్లోజ్‌గా రాలేదు. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ పర్టిక్యులర్ జోన్ ఏదైతే ఉందో మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. సో ఒకవేళ నేను ఈ జోన్‌ని గనక ఇలా మార్క్ చేసుకుంటే కొంచెం పెద్ద జోన్ లాగా కనపడుతుంది. ఈ జోన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మరి ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేయాలంటే స్ట్రాంగ్ వాల్యూమ్ కావాలి కదా! సో ఆ వాల్యూమ్ ఇక్కడ ఆల్రెడీ రికార్డ్ చేసింది. కాబట్టి ఒకవేళ మనం ఈ స్టాక్‌ని గనక బై చేయాలి అని అనుకుంటే ఈ పర్టిక్యులర్ లెవెల్‌లో 310 లెవెల్‌లో లేదా 315 అన్నా కూడా 1-2% డిఫరెన్సే కాబట్టి మనం బై చేసుకోవచ్చు. అయితే ఇలా బై చేసిన తర్వాత టార్గెట్ అనేది మనం ఎక్కడి దాకా పెట్టుకోవాలి? సో టార్గెట్ కోసం ఫస్ట్ నాకు స్వింగ్ వచ్చింది ఇక్కడ. సో ఈ ఫస్ట్ స్వింగ్ ఏదైతే ఉందో అన్ని పాయింట్స్ మళ్ళీ పైకి వెళ్తుంది అని నేను అనుకుంటూ ఇలా నేను బ్రేక్అవుట్ వచ్చిన ప్లేస్ నుంచి టార్గెట్‌గా పెట్టుకుంటాను. సో ఈ బ్రేక్అవుట్ నుంచి టార్గెట్ దాకా ఎప్పుడైతే పెట్టుకుంటున్నానో ఈ స్టాక్ 350 దాకా టార్గెట్ కనపడుతుంది. అంటే 15-20% పెరిగే విధంగా కనపడుతుంది. అయితే ప్రతిసారి మనకి టార్గెటే హిట్ అవుతుందా? లేదు కదా! కొన్ని సార్లు స్టాప్ లాస్ కూడా హిట్ అవుతుంది. సో ఈ స్టాప్ లాస్ నేను ఇక్కడ ఈ లోయర్ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని నేను మార్క్ చేసుకుంటున్నాను. రేపటి రోజున ఇప్పుడు 315 దగ్గర మనం కొని 300 కిందకొస్తాయి. అంటే 5% లాస్ వచ్చినా కూడా మనం ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ టార్గెట్ మాత్రం ఇక్కడ నుంచి 15-20% వరకు ఉంది. అంటే 1:2 గానీ 1:3 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఇలాంటి ట్రేడ్ కూడా ఎవరైనా ఇండివిడ్యువల్ ట్రేడర్ చేయాలి అని అనుకుంటే ఇలా ప్రైస్, వాల్యూమ్ ఇవన్నీ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు గోల్డియం ఇంటర్నేషనల్ అనే స్టాక్ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ స్టాక్ని మనం కొంచెం జూమ్ ఇన్ గనక చేస్తే మనకి జూన్ నుంచి నవంబర్ దాకా అంటే అగైన్ 6 మంత్స్ పాటు ఈ స్టాక్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. సో ఈ కన్సాలిడేషన్ టైంలో ఈ పర్టిక్యులర్ లెవెల్ ఈ హై ఏదైతే ఉందో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. సో ఈ హైని బ్రేక్ అయ్యేటప్పుడు మనకి మంచి వాల్యూమ్స్ అనేవి రావాలి. సో ఈ హైని నేను మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు యాక్చువల్గా ఎలాంటి కన్ఫర్మేషన్ పెద్దగా కనిపించలేదు. తర్వాత ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్స్, గ్రీన్ కలర్ క్యాండిల్స్ వస్తున్నాయి. బట్ ఎక్కడ వాల్యూమ్ కన్ఫర్మేషన్ అనేది లేదు. యాక్చువల్గా వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఎక్కడొచ్చింది? ఇక్కడ వచ్చింది. సో వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ రోజున నేను బై చేయాలనుకుంటే ఈ లెవెల్లో బై చేయాలి. కానీ అక్కడ మనం బై చేస్తామా? చేయకూడదు. ఎందుకు అనంటే ఇక్కడ నుంచి టార్గెట్ ఆల్రెడీ రీచ్ అయిపోయాం. యాక్చువల్గా ఈ స్టాక్లో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ దగ్గర కనుక మనం ట్రేడ్ తీసుకుంటే మనకి స్టాప్ లాస్ ఇదయ్యి టార్గెట్ హిట్ అయిపోయేది జస్ట్ 3-4 డేస్లో. కాకపోతే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అలాంటప్పుడు మనకి వాల్యూమ్ యొక్క సపోర్ట్ అనేది లేదు. అందుకని ఈ స్టాక్ని మనం పెద్దగా బిలీవ్ చేయమన్నమాట. సో మేబీ కొన్నిసార్లు మనకి వాల్యూమ్ సపోర్ట్ లేకపోయినా కూడా టార్గెట్ హిట్ అవ్వచ్చు. కానీ అది రేర్ అకేషన్స్లో మాత్రమే. అందుకోసమనే మనకి జస్ట్ బ్రేక్అవుట్ వచ్చింది కదా అని చెప్పి బై చేయకూడదు. వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఉంది అని అంటే మనం ఎక్కువ స్ట్రెంత్ ఉంది అని చెప్పి మనం బై చేసుకోవచ్చు. బట్ కేవలం వాల్యూమ్ పెరిగితేనే పెరుగుతుంది అని కాదు. కొన్నిసార్లు వాల్యూమ్ పడుతున్నప్పుడు కూడా మనకి టార్గెట్ హిట్ అవుతుంది అని చూపించడం కోసమే నేను ఇక్కడ మీకు ఈ ట్రేడ్ చూపించాను. నెక్స్ట్ నేను మీకు ఇక్కడ నెక్టార్ లైఫ్ సైన్స్ అనే స్టాక్ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ స్టాక్ చార్ట్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి అంతకుముందు ఈ పర్టికులర్ లెవెల్లో ఒకసారి చాలా క్లియర్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయింది కదా! ఆ రెసిస్టెన్స్ దగ్గరికి ఇప్పుడు మనం వస్తున్నాం. అయితే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందా లేదా ఇంకా మనకు క్లారిటీ రాలేదు. ఎప్పుడు వస్తుంది క్లారిటీ? ఒకవేళ రేపటి రోజున ఈ హై ఏదైతే ఉందో ఈ హైని దాటి పైన క్లోజ్ అవుతూ కింద వాల్యూమ్స్ చాలా బాగా పెరిగితే అప్పుడు మనం ఈ స్టాక్ని కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ అప్పటిదాకా ఈ స్టాక్ని మనం అబ్జర్వేషన్లో ఉంచుకోవచ్చు. ఇలా మనం ఏదైనా ఒక స్టాక్ చార్ట్ చూస్తున్నప్పుడు అది బ్రేక్అవుట్ దగ్గరగా ఉందా, లేదా బ్రేక్అవుట్ వచ్చేసిందా, లేదా ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయి చాలా దూరం వెళ్ళిపోయిందా? ఇందాక గోల్డియం చార్ట్ చూసాం కదా! గోల్డియం ఇంటర్నేషనల్లో బ్రేక్అవుట్ వచ్చేసి చాలా దూరం వెళ్ళిపోయింది. కాబట్టి దాన్ని మనం ట్రేడ్ చేయకూడదు. నెక్స్ట్ మంచి స్టాక్ కోసం వెతకాలి అంతే. ఇప్పుడు ఈ స్టాక్ బ్రేక్అవుట్ రావడానికి సిద్ధంగా కనపడుతుంది మనకి.
కాబట్టి ఈ స్టాక్ని మనం ట్రేడ్ చేయాలా వద్దా అనేది ఫ్యూచర్లో వెయిట్ చేస్తూ ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో ఆ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత వాల్యూమ్ సపోర్ట్ చూసుకొని మనం బై చేసుకోవాలి. ఫైనల్గా మీకు ఐఎఫ్జిఎల్ రిఫ్రాక్టరీస్ అనే కంపెనీ యొక్క షేర్ చూపిస్తున్నాను. సో ఈ ఐఎఫ్జిఎల్ యొక్క డైలీ చార్ట్ మనం ఓపెన్ చేస్తే ఈ స్టాక్ ఆగస్ట్ నుంచి నవంబర్ దాకా కన్సాలిడేషన్లో ఉంది. ఈ కన్సాలిడేషన్కి మనం ఒకవేళ హైస్ని కనుక చూసుకుంటే ఫస్ట్ ఇలా హై దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని ఇలా పైకి వెళ్ళింది, తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని పైకి వెళ్ళింది, థర్డ్ టైం మళ్ళీ ఈసారి రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వడానికి వచ్చింది. కానీ ఈసారి డైరెక్ట్ గ్యాప్ అప్తో మనకి పైకి అనేది వెళ్ళిందనమాట. అంటే ఈ ట్రేడింగ్ జోన్లో అసలు ట్రేడ్ చేయకుండా ఇలాంటి ఒక గ్యాప్తో పాటు పైకి వెళ్ళింది. ఇలాంటివి మనకు అసలు గోల్డెన్ ఆపర్చునిటీస్ అనమాట. ఒకవేళ మనకి ఇలాంటి గ్యాప్ అప్ వచ్చి ఆ రోజు మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి క్లోజ్ అయింది అంటే ఈ లెవెల్లో మనం హ్యాపీగా దీన్ని బై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకవేళ ఈ స్టాక్ పడిపోతూ ఈ గ్యాప్ని ఫిల్ చేస్తున్నా కూడా ఈ పర్టికులర్ లెవెల్లో కూడా మనం యావరేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనకి గ్యాప్ అప్ వచ్చి ఇలాంటి గ్రీన్ కలర్ క్యాండిల్ రాగానే మనం బై చేసుకోవచ్చు, లేదా ఒకవేళ పడుతున్నా కూడా ఈ గ్యాప్ ఫిల్ అయ్యే టైంలో మనం యావరేజ్ చేసుకోవచ్చు. సో కేవలం సపోర్ట్ రెసిస్టెన్సే కాకుండా అందులో మనం కొంతవరకు వాల్యూమ్స్, ఇలాంటి గ్యాప్ అప్స్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కనుక మనం నేర్చుకుంటుంటే ఏ స్టాక్ని ఎంతవరకు హోల్డ్ చేసుకోవచ్చు అనే ఐడియా మనకి ఎక్కువగా పెరుగుతుంది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు తెలుగు స్టాక్ ఛానల్లో టెక్నికల్ అనాలిసిస్ ప్లేలిస్ట్లో ఆల్రెడీ చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన ఈ సింపుల్ కాన్సెప్ట్స్, సపోర్ట్స్, రెసిస్టెన్సెస్ బ్రేక్ అయినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. Thank you everyone for watching this video.